రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. పట్న నరేందర్ రెడ్డి, సురేష్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు. లగచర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, పట్న నరేందర్ రెడ్డి, సురేష్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? చేసినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు మాజీ శాసనసభ్యుడైనటువంటి పట్నం నరేందర్ రెడ్డిని, అలాగే ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి సురేష్ అనే వ్యక్తితో పాటు మరికొంతమంది వ్యక్తులను కూడా రిమాండ్ కు పంపించినటువంటి విషయం తెలిసిందే. దీనికి సంబంధించే ఇవాళ కోర్టులో వాదనలు కూడా జరగడం జరిగింది. అయితే పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్, అలాగే మిగతా నిందితులందరికీ కూడా నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా తీర్పులు ఇచ్చింది. పట్నం నరేందర్ రెడ్డికి 50,000 2 షూరిటీలు, అలాగే మిగతా వారికి 20,000 షూరిటీలు సమర్పించాలని ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు 3 నెలల పాటు ప్రతి బుధవారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని పట్నం నరేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఈ కేసు విచారణ అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి పోలీసులు ఆ విచారణకు సంబంధించి సహకరించాలి, అలాగే ప్రతి బుధవారం కూడా విచారణకు హాజరు కావాలి అనేటువంటి విషయాలని కూడా కోర్టు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి ఒక్కసారిగా ఈ మధ్య కాలంలో ఒకవైపున జైల్లో ఉన్నటువంటి వారందరికీ ఒక రైతు బేడీలు వేసుకొని అటు హాస్పిటల్ కు తీసుకెళ్లినటువంటి ఉదంతం కూడా కొంత కలకలం సృష్టించింది. పెద్ద ఎత్తున కూడా దీని మీద నిరసనలు వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ కూడా అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం, అలాగే పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా కొంత ప్రతిపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. సో ఇక ఇటువంటి పరిణామాల మధ్య ఇప్పుడు లగచర్ల కేసులో నిందితులుగా ఉండి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా బెయిల్ రావడం పట్ల ఎవరైతే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి కూడా బెయిల్ రావడంతో ఆ వర్గాల్లో కూడా కొంత సందడి నెలకొందని చెప్పాలి. అయితే రత్నకుమార్, లగచర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది, నిరసనలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఏమంటున్నారు బీఆర్ఎస్ నాయకులు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే అటు ప్రతిపక్షాలైనా కూడా, లేకపోతే ఇటు ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్గాలు ఈ అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. లగచర్లలో రైతుల అభిప్రాయాలకు విరుద్ధంగా అక్కడ ఫార్మాసిటీ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ల్యాండ్ పూలింగ్ చేయాలని రైతులను కొంత మభ్యపెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ సందర్భంలోనే రైతులు కోరినటువంటి ప్రాంతంలో కాకుండా తనకు నచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనేటువంటి విషయాలను కూడా అప్పుడు తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే ఆ యొక్క గొడవ అనేది జరిగింది. సో అందులో భాగంగానే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పుడు ఒకసారిగా బెయిల్ అనేది మంజూరు అవడంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ప్రధానంగా సురేష్ అనే వ్యక్తికి సంబంధించి, అలాగే కొంతమంది రైతులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ ఉన్న వారిలో. సో వారి యొక్క కుటుంబాలు కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి ఇప్పటికే ఫైట్ చేసేందుకు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా అసెంబ్లీలో కూడా చూస్తున్నాం. ఒకవైపున బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యంగా వేడీలు వేసుకొని అసెంబ్లీకి అటెండ్ అవడం, ఎటువంటి విషయాలు కూడా ఏ రకంగా ఫైట్ అనేది జరుగుతుంది అధికార ప్రతిపక్షాల మధ్య ఈ యొక్క లగచర్ల ఇన్సిడెంట్ కు సంబంధించినది కూడా చూస్తూనే ఉన్నాం. ఏకంగా వేడీలు వేసుకొని, అలాగే నిరసన తెలియజేస్తూ బ్లాక్ షర్ట్లను ధరించి కూడా ఇటు ప్రతిపక్ష సభ్యులందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. సో ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం బెయిల్ వచ్చి రిలీజ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో, సో వారి యొక్క తీర్పు పట్ల కొంత కుటుంబ సభ్యులు కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత సానుభూతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రత్నకుమార్, ఈ లగచర్ల కేసులో ఎవరైతే సఫర్ అయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పరిణామాల నేపథ్యంలో వారు ఎలా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా, ముఖ్యంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో కుటుంబ సభ్యులందరూ కూడా బెయిల్ రావడం పట్ల కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వారి తరఫున మొదటి నుంచి కూడా లాయర్లు ఈ యొక్క అరెస్టులు అనేవి కొంత ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది ఏర్పడింది. ఎందుకంటే అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఈ లగచర్ల ఇన్సిడెంట్ లో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో అక్కడ దాడులు చేశారు అని అంటూ కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అనే పేరుతో వాళ్ళందరినీ కూడా
అదుపులోకి తీసుకోవడం జరిగింది, వారి మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఆ తర్వాత ఇందులో రైతులు కూడా ఉన్నటువంటి విషయం కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న వ్యక్తుల్లో రైతులు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారందరికీ బెయిల్ మంజూరు అవడంతో ఇందులో రైతులను కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య హీరియా నాయక్ అనేటువంటి ఒక వ్యక్తికి ఏకంగా గుండె నొప్పి వచ్చినప్పుడు తనని బేడీలు వేసి హాస్పిటల్ కు తరలించినటువంటి ఘటనలు కూడా చాలా ఇబ్బందికరంగా మారాయి. మరోవైపున ఇటు పోలీసు వ్యవస్థకు సంబంధించి కావచ్చు, మరోవైపున అక్కడ ప్రభుత్వానికి కూడా కొంత వ్యతిరేకత అనేది ఏర్పడింది. సో ఇప్పుడు వీరందరికీ కూడా బెయిల్ రావడంతో కుటుంబ సభ్యుల్లోనూ కొంత సంతోషం అనేది ఉంటుంది. మరోవైపు ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డికి కూడా బెయిల్ రావడంతో కొంత బీఆర్ఎస్ శ్రేణులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.